హరే కృష్ణ. అందరికీ కూడా భాగవతామృతం కార్యక్రమానికి స్వాగతం అండి. కార్యక్రమం మొదలు పెట్టుకునే ముందు ప్రార్థనలు చేద్దాము. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తదో జయముదీరయేత్. శృణ్వతాం స్వకదా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన హృదయంతస్థో హి అభద్రాణి విధునోతి సుహృత్సతాం. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతే ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్ఠకే. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణా రఘునాథాన్వితం తాం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణా లలితా శ్రీ విశాఖాన్వితాంశ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. మాతాజీ హెల్త్ కోసం ప్రేయర్ అదే మంత్రం చెప్తాను మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్లీజ్ ప్రణామం. హరే ప్రభుజీ. కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామం. హరే కృష్ణ. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ప్రభుజీ. హరే కృష్ణ. ఈ రోజు మనం శ్రీమద్ భాగవతము సప్తమ స్కందంలో కొత్త అధ్యాయం మొదలు పెట్టుకోబోతున్నాము. సప్తమ స్కందం 9వ అధ్యాయం. ఈ యొక్క అధ్యాయం పేరు ప్రహ్లాదుడు స్తుతులతో నృసింహదేవుని శాంతింపచేయుట. చాలా పెద్ద అనువాద సారాంశం ఉంది. సో సో మొదటి 2 పారాగ్రాఫ్లు జయలక్ష్మి మాతాజీ చదవండి. సుబ్రహ్మణ్య ప్రభుజీ మీరు మొదటి 3 పారాగ్రాఫ్లు జయలక్ష్మి మాతాజీ చదవండి. సుబ్రహ్మణ్య ప్రభుజీ 4వ పారాగ్రాఫ్ చదవండి. తర్వాత 5, 6 పారాగ్రాఫ్లు
ఆ, ఎం రాజేశ్వరి మాతాజీ చదవండి. నాగం సునీత మాతాజీ, మీరు చివరి 2 పారాగ్రాఫ్లు చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండ ప్రణామాలు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. హిరణ్యకశిపుని వధానంతరము నరసింహ భగవానుడు మిగులు క్రూరుడై ఉన్నప్పుడు బ్రహ్మదేవుని ఆదేశములను అనుసరించి భక్త ప్రహ్లాదుడు ఆ దేవదేవుని జేయుట ఈ అధ్యాయమును వర్ణితమైనది. హిరణ్యకశిపుని వధించిన పిమ్మటియు నరసింహుడు మిక్కిలి కోపంతో నుండెను. బ్రహ్మాది దేవతలు అతన్ని శాంతింపజేయజాలకపోయేరి. చివరకు లక్ష్మీదేవి కూడా నరసింహదేవుని ముందుకు వెళ్ళుటకు సాహసింపలేకపోయాను. అంతటా బ్రహ్మ ప్రహ్లాదునితో భగవంతుని చెంతకేగి శాంతింపజేయమని పలికాను. తన ప్రభువైన నరసింహ భగవానుని వాత్సల్యమును గూర్చి పూర్తి విశ్వాసమును కలిగి ఉన్న ప్రహ్లాదుడు దానికి ఏమాత్రం భయపడలేదు. గంభీరంగా అతడు భగవత్ పాద పద్మములను భగవత్పాద పద్మములు చేరి వందనము కావించెను. భక్త ప్రహ్లాదుని ఎడ అమితానురాగము కలిగిన నరసింహ భగవానుడు అతని శిరముపై తన కరము నుంచెను. ఆ స్పర్శ వలన అతనికి వెంటనే బ్రహ్మజ్ఞానము, ఆధ్యాత్మిక జ్ఞానము కలిగి పూర్తి జ్ఞానముతోను పారవస్యముతోను దేవదేవుని స్తుతింపసాగిను. స్తోత్ర రూపమున భక్త ప్రహ్లాదుడు వసగిన ఉపదేశములు ఇట్లున్నవి. ప్రహ్లాదుడు ఇట్లు పలికెను: నేను భగవంతుని స్తుతింప గలుగుచున్నందునకు గర్వించుట లేదు. భక్తి లేకుండా ఎవ్వడును అతన్ని ప్రసన్నని చేయజాలడు. కనుక అతని కరుణని నేను ఆశ్రయించుచున్నాను. ఉన్నత జన్మము, ఐశ్వర్యము, విద్య, తపస్సు, యోగము వంటి వాటినిచే ఎవడు ఆ దేవదేవుని ప్రసన్నాన్ని చేయజాలడు. నిజముగా ఇవేవియును అతనిని ప్రసన్నమే చేయజాలవు. కేవలం విశుద్ధ భక్తి చేతనే అతడు ప్రసన్నమగుడు. ద్వాదశ గుణ యుక్తుడైన బ్రాహ్మణుడు భక్తుడైనచో భగవంతునికి ప్రీతిపాత్రుడు కాజాలడు. కాని చండాలుడు వంశము బుట్టినను ఎవడైనా భక్తుడైనచో అతని స్థుతులను భగవంతుడు స్వీకరించును. నిజమునకు భగవంతునికి ఎవ్వని స్థుతులు అవసరం లేదు. కానీ భక్తుడు అతన్ని స్థుతించినచో గొప్ప లాభమును పడేయగలడు. కనుక నీచ కుటుంబమున పుట్టిన జ్ఞానులైనను శ్రద్ధతో హృదయపూర్వకంగా భగవంతుని స్తుతించవచ్చును. దేవదేవుడు వారి స్థుతులను తప్పక స్వీకరించగలడు. ఇక భగవంతుని స్తుతించినంతనే మనుజుడు బ్రహ్మభూత స్థితిలో నెలకొనిన వాడగును. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. నృసింహ భగవానుడు సమస్త మానవాళి యొక్క లాభం కొరకే అవతరించెను, కాని ఒక్క ప్రహ్లాదుని కొరకు కాదు. భీకరమగు నృసింహ రూపము ఆ భక్తునికి భయము కొల్పవచ్చునేమో గాని భక్తుని ఎడ మాత్రము ఇతర అవతారముల వలె అతడు సదా వాత్సల్యమును కనబరుచును. భౌతిక జగత్తునందలి బద్ధ జీవనమే నిజమునకు అత్యంత భయాపహమైనది. భక్తుడు దానికి తప్ప మరి ఏ ఇతరమునకును భయపడడు. సంసార భయము మిథ్యాహంకారము వలననే కలుగును. కనుక భగవద్ధామునికి దాసునిగా నగుటయే ప్రతి జీవి యొక్క జీవిత పరమ లక్ష్యమై ఉన్నది. భౌతిక జగత్తునందలి జీవుల దుఃఖమయ పరిస్థితి కేవలము భగవత్ కరుణ వలననే పరిష్కరింపబడగలదు. బ్రహ్మాది దేవతల వంటి వారు లేదా సొంత తండ్రి వంటి నామమాత్ర రక్షకులు ఉన్నప్పటికీ భగవంతుడే ఉపేక్షించినచో వారేదీనూ చేయజాలరు. కానీ భగవత్ చరణారవిందములను సంపూర్ణంగా ఆశ్రయించిన వారు ప్రకృతి దాడి నుండి బయటపడగలడు.
కనుక ప్రతి జీవుడు నామమాత్ర భౌతిక సౌఖ్యమునకు ఆశ్రితుడు కాక సర్వ విధముల భగవంతునే ఆశ్రయించవలెను. అది మానవ జన్మ కార్యము. ఇంద్రియ భోగమునకు ఆకర్షితులగుట కేవలము మూర్ఖత్వమే. భగవద్భక్తుడగుట లేదా అభక్తుడగుట అన్నది ఉచ్చ నీచ జన్మలపై ఆధారపడదు. బ్రహ్మ లక్ష్మీదేవి అయినను భగవానుని సంపూర్ణానుగ్రహమును బడేజాలరు. కాని భక్తుడు అట్టి భక్తియుత సేవను సులభముగా పొందగలడు. ఉచ్చనీచ భేదం లేకుండా ఎల్లరకు భగవత్కరుణ సమానంగా లభించుచున్నది. నారదమునిచే అనుగ్రహింపబడినందునే ప్రహ్లాదుడు గొప్ప భక్తుడయ్యను. భక్తుని భగవానుడు ఎల్లవేళలా నిరాకారవాదుల నుండి శూన్యవాదుల నుండి రక్షించుచుండెను. ఆ దేవదేవుడు ఎల్లరి హృదయమున పరమాత్మ రూపమున నిలిచిన వాడై రక్షణమును సమస్త లాభములను పొసగును. ఆ విధముగా అతడు ఒకప్పుడు సంహారకర్తగాను మరొకప్పుడు రక్షకునిగాను వర్తించుచుండును. కనుక పరస్పర విరుద్ధతలకు ఎవ్వరును భగవంతునిపై రోహిరోపణము చేయరాదు. అతని యోచన వలననే నానా రకములగు జీవజాలమును మనము ఈ భౌతిక జగత్తునందు కాంచుచున్నాము. చివరకు అవి అన్నీను అతని కరుణయే అయి ఉన్నవి. హరే కృష్ణ ప్రభుజీ. కృష్ణ ప్రభుజీ, సమస్త జగత్తు భగవంతునికి భిన్నమై భౌతిక జగత్తు మాత్రమే ఆధ్యాత్మిక జగత్తునకు భిన్నమై ఉండును. కేవలం భగవత్ స్మరణ వల్లనే ఎవడైనను అద్భుతమగు ప్రకృతి ఎట్లు వర్తించునో తెలుసుకొనగలడు. ఉదాహరణకు బ్రహ్మదేవుడు గర్భోదక స్థాయి విష్ణువు నాభి కమలము నుండి ఉద్భవించినప్పటికీ తదంతరము ఏమి చేయవలెనో ఎరగజాలకపోయెను. మధుకైటబులనేడి దానవులు తనపై దాడి చేసి వేదములను హరించిరి. కాని భగవానుడు వారిని సంహరించి ఆ వేదములను తిరిగి బ్రహ్మకు అప్పచెప్పెను. ఈ ప్రకారము ఆ దేవదేవుడు ప్రతి యుగమునందు దేవతలు, మనుషులు, జంతువులు, ఋషువులు, జలచరాల రూపములో అవతరించుచుండును. అట్టి అవతారములన్నీయు భక్తుల రక్షణకు, దానవ సంహారమునకే ఉద్దేశింపబడినవి. కాని ఆ సంహారము రక్షణ కార్యములు అతని పక్షపాతమును సూచింపవు. బద్ధజీవుడు సదా వాక్యశక్తికే అగుచుండును. అందువలన అతడు కమలోభములకు గురి అయి ప్రకృతి పరిస్థితులను వలన కష్టములను భావించును. భక్తుని ఎడ భగవంతుడు చూపేడి నిహేతుక కరుణయే సంసారము నుండి బయటపడుటకు ఏకైక సాధనము. దేవదేవుని కర్మలను కీర్తించువాడు ఈ భౌతిక జగత్తు పట్ల నిర్భతుడై ఉండగా భగవద్గుణ కీర్తనము చేయని వాడు సమస్త దుఃఖములను పాలగును. ఏకాంత ప్రదేశమున మౌనముగా భగవత్
భగవద్దర్శనమును కావించుట ఇష్టపడు వారు మోక్షమును బడయటకు అర్హులు కావచ్చును. కాని మీ విశుద్ధ భక్తుడైన వాడు దుఃఖరహితులైన వారిని గాంచి దుఃఖ దుఃఖితుడగుచున్నాడు. అందువలన తన ముక్తిని లక్ష్య పెట్టగా అతడు భగవద్ మహిమల ప్రచారమునందే నెలకొని ఉండును. కనుకనే భక్త ప్రహ్లాదుడు తన ఉపదేశముల ద్వారా సహ ధ్యానములను ఉద్ధరించుటకే యత్నించెను. కానీ మౌనవ్రతమును పాటింపలేదు. మౌనము, తపోనిష్టము, ఏకాంతవాసము, జపము, ధ్యానము వంటివి ముక్తికి సాధనములని చెప్పబడెను. అవి భక్తులకు లేదా ఇతరులపై ఆధారపడి జీవించునట్టి మోసగ్రాళ్లకే ఉపదేశింపబడినవి. కానీ అట్టి వాంఛపూర్వక కర్మల నుండి బయటపడియుండేడి విశుద్ధ భక్తుడు మాత్రము భగవంతుని ముఖాముఖి గాంచగలడు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. ఈ భౌతిక జగత్తును గూర్చిన పరమాణు సిద్ధాంతము యథార్థమైనది కాదు. భగవంతుడే సర్వకారణుడు కనుక అతడే సృష్టికి కారణమై ఉన్నాడు. కనుక వందనము, కీర్తనము, కర్మార్పణము, అర్చనము, స్మరణము, భగవానుని దివ్య కర్మల శ్రవణముల ద్వారా మనుజుడు భక్తియుత సేవలో నెలకొనవలెను. ఈ 6 రకములకు కర్మలు లేకుండా ఎవ్వడును భగవద్భక్తిని పొందజాలడు. ఈ విధముగా భక్త ప్రహ్లాదుడు దేవదేవుని స్తుతించి మాటిమాటికి అతని కరుణను అర్థింపసాగెను. ప్రహ్లాదుని స్తోత్రముచే ప్రసన్నుడైన నృసింహ భగవానుడు అతనికి సమస్త సౌకర్యముల నొసగడి వరములు నివ్వగోరెను. కాని ప్రహ్లాదుడు ఆ భౌతిక సౌఖ్యములచే భ్రమకు గురి కాకుండా సదా దాసునిగానే నిలవగోరెను. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. శ్రీనారదుం వాచ ఏవం సురాదయా సర్వే బ్రహ్మరుద్రా పురాసరః నపైతుమాసకన్మన్యు సంరంభం సదురాసదం. మల్లేశ్వరి మాతాజీ భాష్యం అనువాదం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాద ప్రణామాలు. నారద ముని పలికెను. ఆ సమయమున కోపంతోనున్న నృసింహ భగవాన్ని ముందుకు వచ్చుటకు బ్రహ్మరుద్రాది దేవతలను సాహసింపలేకపోయిరి. భాష్యము. శ్రీల నరోత్తమ దాస ఠాకూరులు తాము రచించిన ప్రేమభక్తి చంద్రికాయందు క్రోధ భక్త ద్వేషి జనే అని గానము చేసిరి. అనగా భక్తులను ద్వేషించేడి దానవుని శిక్షించుటకే క్రోధము ఉపయోగించవలెను. కామము, క్రోధము, మోహము, మదము, ఆశ్చర్యమనడి అన్నింటినీ భగవంతుని కొరకు, భక్తుని కొరకు చక్కగా వాడవచ్చును. భగవద్భక్తుడైన వాడు భక్తుల నిందను సహింపజాలడు. భగవంతుడు కూడా భక్తుల నిందను సహింపజాలడు. నృసింహ భగవానుడు ఎంత తీవ్రమగు క్రోధముతో నుండెనగా బ్రహ్మరుద్రాది దేవతలు చివరకు తన పత్ని యొక్క లక్ష్మీదేవి ప్రార్థించి స్తుతించినను అతడు ప్రసన్నుడు కాలేదు. ఎవ్వరునూ ఆ దేవదేవుని కోపం శాంతింపజేయజాలకపోయిరి. కానీ భగవానుడు ప్రహ్లాదుని ఎడ వాత్సల్యమును కనపరుచువాడై ఉన్నందున ఆ దేవదేవుని శాంతింపచేయుటకు దేవతలు ఇతరులు ఆ భక్తునే ముందుకు పంపిరి. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. సాక్షాత్ శ్రీ ప్రేషితా దైవైర్ దృష్ట్వాం త్వం మహాదద్భుతం అదృష్టాశ్రుతపూర్వత్వాత్ సానోపేయాయ సంకిత. పార్వతీ మాతాజీ చదవండి. అనువాదము తర్వాత భాష్యం చదవండి. హరే కృష్ణ. భగవంతుని చెంతకు వెడులమని లక్ష్మీదేవిని అచటనున్న దేవతలందరూ అర్థించిరి. కాని భయముచే ఆమె అట్లు చేయజాలకపోయెను. అట్టి అద్భుతమును అసాధారణమును అగు రూపమును మన్నడును గాంచలందున ఆమె అతని చెంతకు పోజాలదయ్యను. భాష్యము. భగవానుడు అనంత రూప లక్షణ సమన్వితుడు. అద్వైత మచ్యుత మనాది మనంత రూపం. అవన్నీ వైకుంఠ లోకమున నెలకొని ఉన్నను
లీలాశక్తిచే ప్రేరిత ప్రేరిత అయ్యే లక్ష్మీదేవి భగవంతుని ఆ ద్వితీయమగు రూపమును తెలుసుకొనజాలకపోయెను. ఈ సందర్భమున మధ్వాచార్యులు బ్రహ్మాండ పురాణము నుండి ఈ క్రింది శ్లోకములను ఉదాహరించిరి. అదృష్ట శృత పూర్వత్వాదంత్యే సాధారణైర్జనై నృసింహ శంకితేవ శ్రీలోకమోహయనో యయౌ ప్రహ్లాదే చైవ వాత్సల్య దర్శనాయ హరేరపి జ్ఞాత్వా మనస్తదా బ్రహ్మ ప్రహ్లాదం ప్రేషయత్తదా ఏక ఏకత్రైకస్య వాత్సల్యం విశేషాదర్శయేదరి అవరస్యాపి మోహయ క్రమేణైవాపి వత్సలః. అనగా సామాన్యుని నృసింహ భగవానుని రూపము నిక్కముగా ఎన్నడను కనినిది మహాద్భుతమైనది. అయినను ప్రహ్లాదుడు వంటి భక్తునికి మాత్రము అట్టి భీకర రూపము ఎంత మాత్రము అసాధారణము కాదు. భగవంతుడు తనకు ఇష్టమైన ఏ రూపము నందైనను ఎట్లు అవతరింపగలడో భగవత్కరుణచే భక్తుడు సులభముగా ఎరుగగలడు. కనుకనే భక్తుడు అట్టి రూపమునకు ఎన్నడనూ భయపడడు. నృసింహదేవుని గాంచి లక్ష్మీదేవితో పాటు దేవతలందరూ బయటపడినప్పటికీ ప్రత్యేకానుగ్రహమును బడిసిన వాడైనందున ప్రహ్లాదుడు మౌనము వహించిన వాడును నిర్భయుడును అయి ఉండెను. నారాయణ పర సర్వేన కుతచ్చన బిభ్యతి అని శ్రీమద్ భాగవతము 6.17.28 నందే చెప్పబడినది. భక్త ప్రహ్లాదుని వంటి నారాయణుని విశుద్ధ భక్తుడు భౌతిక జీవితమందలి ఎంతటి ప్రమాదకర పరిస్థితి ఎందేగాక భక్తుని భయమును నివారించుటకు భగవానుడు అవతరించిన సమయమందును నిర్భయముగా నుండును. హరే కృష్ణ. సో నిన్న మనం చూసాం, ఎప్పుడైతే కనుక నరసింహదేవుడు ఆయన హిరణ్యకశిపుడిని సంహరించిన తర్వాత హిరణ్యకశిపుడి యొక్క సింహాసనం మీద ఆయన కూర్చున్నారు. కూర్చున్న తర్వాత మొత్తం అందరూ కూడా దేవతలు, కిన్నెరలు, కింపురుషులు, నాగులు, బ్రహ్మ, రుద్ర అందరూ కూడా, విష్ణు పార్షదులు అందరూ కూడా వచ్చి ఏం చేశారు, ఆయనకి వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళు ఏదైతే కనుక భావిస్తున్నారో దాన్ని బట్టి వాళ్ళందరూ కూడా స్తుతించడం జరిగింది అన్నమాట. సో ఎంతమంది వచ్చి ఎంతలాగా స్తుతించినా సరే నరసింహ భగవానుడి యొక్క కోపం మాత్రము ఇంకా తగ్గలేదు. ఆయన యొక్క కోపం ఇంకా తగ్గలేదు, ఇంకా చాలా ఆగ్రహంతోనే ఉన్నారనమాట. అంతటి కోపంతో ఉన్నటువంటి నరసింహ భగవానుడి యొక్క ముందుకు రావడానికి బ్రహ్మగారు గాని, రుద్రులు గాని, దేవతలు గాని ఎవ్వరూ కూడా సాహసించలేదు. అంత భయంకరంగా ఉందన్నమాట. వాళ్ళందరూ కూడా భయపడుతూ ఉన్నారన్నమాట. సో దానికి ఏం చెప్తున్నారు అని అంటే కనుక మొత్తము ఈ యొక్క క్రోధం అనేటువంటి దాన్ని మనము ఎక్కడ వాడాలి, దాన్ని కూడా మనం భగవంతుడి యొక్క సేవలో మనం వాడవచ్చు అన్నమాట. ఎలా అంటే కనుక హనుమంతులు వారు ఏం చేశారు, ఆయన యొక్క కోపాన్ని మొత్తం రాముల వారి యొక్క సేవలో ఉపయోగించారు. ఎప్పుడు లంకా దహనం చేసినప్పుడు రాముల వారి యొక్క సేవలో ఉపయోగించారు అన్నమాట. సో అలాగే మనం కూడా మన యొక్క క్రోధాన్ని ఎప్పుడు ఉపయోగించాలి, ఎవరో మనల్ని తిట్టారనో లేకపోతే మన పక్క వాళ్ళు ఏదో అన్నారనో అప్పుడు మన క్రోధాన్ని ఉపయోగించుకోకూడదు. ఎప్పుడు అటువంటి వాళ్ళు మనల్ని ఎవరైనా ఏమైనా అన్నా సరే కూడా మనం ఏం చేయాలి, మనం సైలెంట్ గా ఉండాలి. కానీ ఎవరినైనా వైష్ణవుల్ని ఎవరైనా కనుక నిందిస్తే కనుక వాళ్ళ మీద మనము ఆ యొక్క కోపాన్ని ప్రదర్శించాలి. ఆ విధంగా కోపాన్ని ప్రదర్శిస్తే ఏమవుతుంది, అది కూడా ఆ కోపం కూడా మనము భగవంతుడి యొక్క సేవలో వాడుతున్నట్టు అయిపోతుంది అన్నమాట. సో కాబట్టి మనము భగవంతుడి యొక్క నిందని, భక్తుల మీద నిందని ఎప్పుడు కూడా మనము సహించకూడదు అన్నమాట. సో తర్వాత ఏమైంది, ఎవరు కూడా ఆయన దగ్గరికి రావడానికి భయపడిపోతున్నారు అందరూ కూడా. ఆ తర్వాత అందరూ కూడా ఇంకెవరున్నారు, మరి ఆయన కోపాన్ని శాంతించాలి అని అంటే కనుక మరి ఆవిడ యొక్క భార్య ఎవరు, లక్ష్మీదేవి అక్కడే ఉంది ఆవిడ. సో వెంటనే అందరూ కూడా లక్ష్మీదేవి దగ్గరికి వెళ్ళి అమ్మ మీరే వెళ్ళి మీ భర్త యొక్క కోపాన్ని మీరే శాంతించాలి, మిమ్మల్ని చూస్తే ఆయన శాంతిస్తారు అని చెప్పేసి మీరు వెళ్ళండి అని చెప్పి లక్ష్మీదేవి దగ్గరికి వెళ్ళమని చెప్పి వాళ్ళు ప్రేరేపిస్తారు.
సో వెంటనే లక్ష్మీదేవి ఏంటంటే కనుక, అమ్మో ఇటువంటి అసాధారణ రూపాన్ని నేను ఎప్పుడు కూడా చూడలేదు, ఇంత అద్భుత రూపాన్ని ఎప్పుడు కూడా చూడలేదు, నేను ఆయన దగ్గరికి వెళ్ళను అని చెప్పి ఆవిడ కూడా అందనమాట. యాక్చువల్ గా ఏంటంటే కనుక ఇక్కడ భగవంతుడి యొక్క లీలాశక్తి పనిచేస్తూ ఉందన్నమాట. లీలాశక్తి, అంతరంగ శక్తి. సో ఆ శక్తి పనిచేస్తున్నప్పుడు ఇంతకు ముందు కల్పంలో లక్ష్మీదేవి ఖచ్చితంగా నృసింహ భగవానుడి యొక్క రూపాన్ని చూసి ఉంటుంది ఆవిడ, ఖచ్చితంగా ఆవిడకి తెలుసు. కానీ ఏంటంటే కనుక ఆ లీలాశక్తి ఆవిడ మీద పనిచేయటం మూలంగా ఆవిడ మర్చిపోతుంది అనమాట. ఇంతకు ముందు నేను చూశాను నరసింహ భగవాన్ యొక్క రూపము అని చెప్పేసి ఆవిడ మర్చిపోతుంది. సో మర్చిపోవడం మూలంగా మళ్ళీ ఫస్ట్ టైం నేను చూస్తున్నాను అనేటువంటి భావనతో ఉంటుంది. కాబట్టి ఆవిడ చాలా అద్భుతంగా ఫీల్ అయ్యి ఆవిడ ఆ విధంగా నేను వెళ్ళను అని చెప్పేసి ఆవిడ చెప్తుంది అనమాట. సో ఇక్కడ ఉద్దేశ్యం అంతా కూడా ఏంటంటే కనుక ఆయన నరసింహ భగవానుడు ప్రహ్లాదుణ్ణి సంరక్షించడానికి ఆయన అవతరించారు కాబట్టి ఆయన యొక్క కరుణ అంతా కూడా ప్రహ్లాదుడికి లభించాలి అనేటువంటి భావనతోటి ఆ యొక్క లీల అంతా కూడా జరుగుతుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే కనుక ప్రహ్లాదుడు, మనం ఇంతకు ముందు అనువాదంలో చూసాం కదా, శ్లోకం అధ్యాయ సారాంశంలో చూసాం అన్నమాట. ఎటువంటి విషయాలకి భయపడాలి, ఎటువంటి విషయాలకి భయపడకూడదు అని చెప్పి ప్రహ్లాద్ మహారాజు చెప్పారు. సో అదే విషయం మనకి నారాయణ పరాసర్వే నా కుతశ్చన బిభ్యతి అని చెప్పి చెప్తున్నారు అనమాట. సో విశుద్ధ భక్తుడు ఎప్పుడు కూడా భౌతిక జీవనమునందరి ఎంతటి ప్రమాదకర పరిస్థితి అందే గాక భక్తుని భయమును నివారించుటకు భగవానుడు అవతరించిన సమయమునందును నిర్భయముగా ఉండును. విశుద్ధ భక్తుడు ఎప్పుడు, సో భౌతికంగా కూడా రకరకాల ప్రమాదాలు వచ్చినా సరే ధైర్యంగానే ఉంటాడు. అలాగే భగవంతుడు అవతరించిన సమయంలో కూడా ఆయన భక్తుడు, విశుద్ధ భక్తుడు నిర్భయంగా ఉంటారనమాట. అప్పుడు ఇంకేం చేయాలో తెలియక బ్రహ్మగారు అక్కడ ఆలోచిస్తారనమాట. ఆలోచిస్తే ప్రహ్లాద్ మహారాజ్ ఉంటారు అక్కడ. చాలా చిన్నగా, చిన్న పిల్లవాడైనా ఓ పక్కన ఒదిగి చాలా వినయంతో ఆయన ఉంటారనమాట. మిగతా వాళ్ళందరూ కూడా భయపడిపోతున్నారు, కానీ ఆయనకి మాత్రం ఎటువంటి భయం కూడా లేదన్నమాట. అప్పుడు బ్రహ్మగారు ఏం చేశారో చూద్దాం. ప్రహ్లాదం ప్రేషయామాస బ్రహ్మవస్థితమంతికే తాతత్ ప్రసమయోపేహి పేహి స్వప్రితే కుపితం ప్రభుం తదేతి సనకైరాజన్ మహాభాగవతోర్భకా ఉపేత్యా భువి కాయేన ననామే విద్రుతాంజలి. పార్వతీ మాతాజీ అప్పుడే చదివారు కదా. లక్ష్మీ మాతాజీ మీరు 2 శ్లోకాలది కూడా అనువాదం చదువు. హరే కృష్ణ ప్రభు. పిమ్మట బ్రహ్మదేవుడు చెంతనే ఉన్న ప్రహ్లాదునితో, వత్స, దానవుడైన నీ తండ్రిపై నృసింహ భగవానుడు మిక్కిలి కోపించి ఉన్నాడు, అతని చెంతకేగి శాంతింపజేయము అని పలికెను. 4వ శ్లోకం. నారదముని పలికెను, రాజా, మహాభాగవతుడు ప్రహ్లాదుడు చిన్నపిల్లవాడే అయినను బ్రహ్మదేవుని పలుకులను వినినవాడై నెమ్మదిగా నృసింహదేవుని చెంతకేగి చేతులు జోడ్చి సాష్టాంగదండ ప్రణామము ఆచరించాను. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. చాలా అద్భుతమైనటువంటి శ్లోకం అన్నమాట. సో ఈ యొక్క శ్లోకంలో ఏంటంటే కనుక నృసింహ భగవానుడు ఆయన ఎంతో ప్రేమ చూపిస్తారనమాట. ఎవరి మీద? ప్రహ్లాదుడి మీద. అది కూడా చాలా ఎక్స్టాటిక్ గా అనమాట. ఎంతో వాత్సల్యాన్ని చూపిస్తారనమాట. సో ఏ విధంగా చూపించారనేటువంటిది ఈ శ్లోకంలో మనకి చెప్తారనమాట. స్వపాదమూలే పతితం తమర్పకం విలోక్య దేవా కృపయా పరిప్లుత ఉత్థాప్య తచ్చీర్ష్ణ్యదతాత్కరాంబుజం కాళాహి విత్రాస్తదియాం కృతాభయం. శాంతకుమారి మాత చదవండి. హరే కృష్ణ ప్రభు. ప్రణామాలు ప్రభు. తన పాదపద్మము సాష్టాంగ దండ ప్రమాణములు ఆచరించి ఉన్న ప్రహ్లాదుని గాంచినంతట నరసింహ భగవానుడు పరమ వాత్సల్యము గలవాడే అతని లేవనెత్తి భక్తులకు అభయమొసగడి కరగమలములను అతని శిరముపై నుంచెను. భాష్యము. ఆహారము, నిద్ర, భయము, మధునములన్నవి ఈ భౌతిక జగత్తునందలి 4 అవసరము.
ఈ జగత్తులో ప్రతి ఒక్కరూ భయాయుహలుడే సదా సముద్విగ్న దియాం అయి ఉందరు. వారలా నిర్భయములను చేయుటకు కృష్ణ భక్తి భావన ఒకటే సాధనం. నరసింహ భగవానుడు అభిర్భించినప్పుడు భక్తులందరూ నిర్భాతులైరి, అనగా నరహారి నామమును ఉచ్చరించుట చేతనే భక్తులు నిర్భయులవుతారు. ఏతో ఏతయామి తతో నరసింహ ఎచ్చటెచ్చటికి ఎగినను మనము నరసింహదేవుని స్మరింతుము కాక అప్పుడు భక్తునికి భయం అనేది ఉండదు. హరే కృష్ణ ప్రభు. సో ఎప్పుడైతే కనుక చిన్న బాలుడైనటువంటి ప్రహ్లాదుడు ఏం చేశారు, బ్రహ్మగారి యొక్క మాటలను విని ఏం చేశారు, నరసింహ భగవానుడి దగ్గరికి వెళ్ళి రెండు చేతుల్ని కూడా జోడించి ఆయన యొక్క పాదాల ముందు సాష్టాంగ దండవత్ ప్రణామాలు చేశారన్నమాట. ఎప్పుడైతే కనుక ప్రహ్లాదుని చూసి ఆ విధంగా సాష్టాంగ దండ ప్రణామాలు చేస్తున్నటువంటి ప్రహ్లాదుని చూసి నరసింహ భగవానుడికి వెంటనే ఎంతో వాత్సల్యం కలిగిందంట. పరమ వాత్సల్యం, మామూలు వాత్సల్యం కూడా కాదు. వాత్సల్యం మనం ఎవరి మీద చూపిస్తామండి? పిల్లల మీద పిల్లలమేనండి, పిల్లల మీద. వాత్సల్యం మనం పిల్లల మీద చూపిస్తాము. ఇంకా ఇంకా చిన్న పిల్లలు, మనవలు, ముని మనవలు, పెద్దవాళ్ళకి బాగా. మన పిల్లలు, ఇంకా మళ్ళీ పిల్లల పిల్లలు ఎవరైనా ఉంటే పిల్లలు కనుక పిల్లల పిల్లలుగా చూపిస్తాం ప్రభుజీ. ఏం చెప్పండి. పెట్ డాగ్స్ పెట్ క్యాట్స్. సో ఆ వాత్సల్యము వరస్ట్ వాత్సల్యం అన్నమాట కంపారిజన్ ఇక్కడ. ఓకే. సో సో వాత్సల్యము అని అంటే కనుక అది చూపించేది ఎవరికి అని అంటే కనుక మనుషులకి, అందులోనూ చిన్న పిల్లలకి, మన మన సంతానానికి, లేకపోతే కనుక సంతానం యొక్క సంతానానికి మనము చూపిస్తాం అన్నమాట. సో కొంతమంది దారి తప్పిన వాళ్ళు వేరే వాటి అందరికీ కూడా చూపిస్తున్నారు, అది వేరే సంగతి, అది అవుట్ ఆఫ్ టాపిక్ అది. సో ఆ విధంగా నృసింహ భగవానుడికి పరమ వాత్సల్యం చూపించారనమాట ఆయన. వెంటనే ఏం చేశారైనా, ఆయన ప్రహ్లాదుని లేపి ఏం చేశారు, లేవదీశారు. ఎందుకంటే ఆయన సాష్టాంగ ప్రణామాలు చేశారు కదా. వెంటనే అతన్ని లేవదీసి అందరికీ అభయం వచ్చేటువంటి చేతితోటి ఆయన ఏం చేశారంట, ఆయన తల మీద ఇలాగా ఆ చెయ్యి పెట్టారంట. చేయి పెడితే ఏముంది, పెద్ద వండర్ జరిగింది. ఆ వండర్ ఏంటో నెక్స్ట్ శ్లోకంలో వస్తుంది అనమాట. సతత్కర స్పర్శ్య దుతాకి లాశుభా సపద్యభివ్యక్త్య పరాత్మ దర్శన తత్పాద పద్మం హృది నివృతో దదౌ హృష్యతను క్లిన్న హృదశ్రులోచన. రాధమ్మ మాతజీ అనువాదం భాషించదండి. శిలముపై నృసింహ భగవానుని తలస్పర్శచే ప్రహ్లాదుడు సమగ్రముగా శుభ్రపడిన చందమున సమస్త కల్మషము నుండి, కోరికల నుండి బయటపడింది. దానిచే అతడు శీఘ్రమే దివ్యస్థితిలో నెలకొన్నవాడు కాగా పారవస్య లక్షణములు అతని యందు ప్రకటమయ్యాడు. హృదయము ప్రేమభరితమై, కన్నులు అశ్రుపూర్ణములు కాగా అతడు హృదయం నందు భగవత్ చరణారవిందములను నిలుపుకొనగలిగాను. భాష్యం. భగవద్గీత 14.26 ఇట్లు చెప్పబడింది. మాం చయో వ్యభిచారేణ భక్తి యోగేన సేవతే సగుణ సమతీతైతాన్ బ్రహ్మభూతాయ భూయాయ కల్పతే. అన్ని పరిస్థితుల యందును అకుంఠితంగా నా పూర్ణమగు భక్తియుత సేవ యందు నిమగ్నమగువాడు శీఘ్రమే ప్రకృతి త్రిగుణములను దాటి బ్రహ్మభావమును పొందును. భగవద్గీత 9.33-32 ఎందే ఇంకొక చోట శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు పలికింది. మాం హి పార్థ వ్యసాశ్రిత్య ఏపిమ్య పాప యోనయః స్త్రియో వైశ్యాన్ తథా శూద్రాస్తేపి యాంతి పరాం గతిం. ఓ పార్థ, నా శరణు జొచ్చువాడు వారు అధము జన్ములైన స్త్రీలు, వైశ్యులు, శూద్రులు అయినప్పటికీ పరమగతిని పొందగలరు. ప్రహ్లాదుడు అసుర వంశంలో జన్మించినప్పటికీ రాక్షస రక్తమే అతని శరీరం మందు ప్రవహించుచున్నప్పటికీ మహోన్నతమగు భక్తి కారణమున అతని భౌతిక దేహ కల్మషమంతయు తొలగిపోయిందని
పైన తెలుపబడిన గీతా శ్లోకములను బట్టి స్పష్టపడుతున్నది. అనగా భగవంతునితోనే ప్రత్యక్ష సంపర్కమును కలిగి ఉన్నందున ఆధ్యాత్మిక మార్గగమనమున ఆ అడ్డంకులు అతనికి ప్రతిబంధకములు కాలేదు. శారీరకంగా కానీ మానసికంగా కానీ నాస్తికత్వముచే కలుషితమైన వారు దివ్యపదమున నెలకొనజాలరు. కానీ మనుజుడు భౌతిక కల్మషం నుండి బయటపడినంతనే భక్తి యోగంన నెలకొనుటకు అర్హుడైన. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. ఎప్పుడైతే గనక ఆ నృసింహ భగవానుడు ప్రహ్లాదుని యొక్క తల మీద ఆయన అభయాలను ఇచ్చేటువంటి ఆ యొక్క హస్తాన్ని ఆయన ఉంచారో వెంటనే ఏం జరిగిందంట, చాలా మార్పులు వచ్చినాయి అనమాట నృసింహ భగవానుడి ప్రహ్లాదుడి యొక్క ప్రహ్లాదుడిలో అనమాట. ఎప్పుడైతే ఆయన యొక్క చెయ్యి అలా తగిలిందో ప్రహ్లాదుడిలో ఏమాత్రమైనా సరే ఇంకా కొంచెం కల్మషాలు ఏమైనా మిగిలిపోయి ఉంటే కనుక ఆ యొక్క కల్మషాలు అన్ని కూడా ఏమైపోయినాయి, మొత్తం అన్ని కూడా నాశనం అయిపోయినాయి. మొత్తం అవన్నీ కూడా నాశనం అయిపోయింది అనమాట. సో వెంటనే ఏమైంది, ఆయన దివ్యమైనటువంటి స్థితిలో నెలకొన్నారనమాట. ఏ స్థితిలో? పరమాత్మ భావనలో ఆయన నెలకొన్నారు. ఎవరు? ప్రహ్లాద్ మహారాజ్. సో అప్పుడు ఏమైపోయినాయి, ఆయనకి మొత్తము పారవస్య లక్షణాలు అన్ని కూడా ఆయన ముందు ప్రకటితమైనవి అన్నమాట. అంటే ఎక్స్టాటిక్ సిమ్టమ్స్, పారవస్యం అన్నమాట. సో ఒక్కొక్కసారి మనకు కూడాను ఏదో భయంకరమైనటువంటిది లేకపోతే చాలా ఇష్టమైనటువంటిది అది ఏమన్నా చూస్తే మనకు కూడా ఒళ్ళంతా గగురు పొడుస్తుంది. సో అది ఒక చిన్న లక్షణం అంతే. అదేంటంటే చాలా చిన్న లక్షణం. కానీ భక్తిలో వచ్చేటువంటి పారవస్య లక్షణం ఇంకా చాలా చాలా ఉన్నతంగా ఉంటుందన్నమాట. సో ఆ విధంగా ప్రహ్లాదుడిలో మొత్తం పారవస్య లక్షణాలు అన్ని కూడా ప్రకటితమైనవి అన్నమాట. అటువంటి ఆధ్యాత్మిక దివ్య స్థితిలో ఏమైంది, ఆయన భగవంతుడి యొక్క పాద పద్మాల్ని తన హృదయంలో ఆయన ప్రతిష్ఠించుకున్నారనమాట. సో మొత్తం శరీరం అంతా కూడా యొక్క పారవస్య లక్షణాలు వచ్చేసినాయి. ఆయన యొక్క హృదయం అంతా కూడా ప్రేమతోటి మొత్తం నిండిపోయింది అనమాట. హృదయం అంతా కూడా ప్రేమ భరితం అయిపోయింది. ఇంకా ఆయన యొక్క కళ్ళు పూర్తిగా ఎలా అయిపోయినాయి, కన్నీళ్ళు వచ్చేసినాయి, అశ్రుపూర్ణాలు అయిపోయినాయి అన్నమాట. సో ఆ విధంగా ఆయన భగవంతుడి యొక్క పాదాలని తన యొక్క హృదయంలో పెట్టుకున్నారన్నమాట ప్రహ్లాద్ మహారాజ్. సో అంతటి ట్రాన్సెండెంటల్ ఎక్స్టసీ, ఆధ్యాత్మిక దివ్య ఆనందము, దివ్య పరిపూర్ణ స్థితిలోకి వెంటనే ప్రహ్లాదుడు వెళ్ళిపోయారనమాట. సో ఇలాగే మనకి ఆ ఈ విధంగానే స్వామి కరుణ చూపించారు ఇంకొకళ్ళకి కూడా. అప్పుడు అతనికి కూడా ఇలాగే మొత్తం జ్ఞానం అంతా కూడా వచ్చేసింది. ఎవరికండి అలా వచ్చింది ఇంతకు ముందు? సో అప్పుడు ధ్రువుడిని ఎలా టచ్ చేశారు ఆయన? సో ధ్రువ మహారాజుని అయితే కనుక శంఖంతో టచ్ చేశారు. కానీ ఇక్కడ స్వామి ఏం చేశారు, డైరెక్ట్ గా తన చేత్తోనే అభయహస్తంతో ఆయన ఆ విధంగా టచ్ చేయడం తోటి ఏమైపోయింది, మొత్తం ప్రహ్లాదుడు దివ్యమైనటువంటి స్థితిలో ఆయన నెలకొన్నారు అన్నమాట. సో ఈ యొక్క బ్రహ్మభూత స్థాయికి ఎవరు వెళ్తారు అని అంటే కనుక మనకి భగవద్గీతలో చెప్పారు 14వ అధ్యాయం 26వ శ్లోకంలో, బ్రహ్మభూత మాంచాయో వ్యభిచారేణ భక్తి యోగేన సేవతే సగుణాన్ సమతిథ్యతాన్ బ్రహ్మ భూయాయ కల్పతే. సో ఎవరైతే కనుక పరిపూర్ణమైనటువంటి భక్తియుత సేవలో ఎవరైతే నిమగ్నం అవుతారో వెంటనే వాళ్ళు ప్రకృతి త్రిగుణాలని దాటుకుని వాళ్ళు బ్రహ్మభూత స్థాయికి వెళ్తారు అని చెప్పారు అన్నమాట. ఆ తర్వాత మళ్ళీ ఏం చెప్పారు, సో స్వామిని ఎవరైతే కనుక శరణు జొచ్చుతారో వాళ్ళు అధమ జన్ములైనా, స్త్రీలైనా, వైశ్యులైనా, శూద్రులైనా సరే వాళ్ళు పరమగతిని పొందుతారు. యాక్చువల్ గా ప్రహ్లాదుడు చూస్తే కనుక ఆయనలో దానవ రక్తం ఉంది, దానవ వంశంలో పుట్టారు ఆయన. అయినా సరే స్వామి ఆయన యొక్క వంశాన్ని దాన్ని ఏమీ పట్టించుకోలేదు. కేవలం ఆయన ఏం చూశారు, ఆయన యొక్క భక్తి మాత్రమే చూసి ఆయనకి యొక్క ఆధ్యాత్మిక ఆనందాన్ని ఇచ్చారనమాట. సో ఆ తర్వాత ప్రహ్లాదుడు ఏం చేస్తారు ఆయన, సో అటువంటి దివ్యమైనటువంటి స్థితిలోంచి కళ్ళ నుంచి పూర్తిగా కన్నీళ్లు, పారవస్యంతో కన్నీళ్లు వచ్చేసుకున్నటువంటి స్థితిలోంచి ఏం చేస్తారు, వెంటనే ఆధ్యాత్మిక జ్ఞానం అంతా వచ్చింది, బ్రహ్మభూత స్థాయిలో ఉన్నారు. ఇప్పుడు ఆయన కల్మషాలన్నీ కూడా పోయినాయి. అటువంటి స్థితిలో ఆయన ఈ యొక్క ప్రార్థనలు చేస్తున్నారు అనమాట. అంటే ప్రహ్లాద్ మహారాజు చేసినటువంటి ప్రార్థనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏ స్థాయిలో ఉన్నాయి,
అత్యున్నతమైనటువంటి భక్తిలో హయ్యెస్ట్ స్థాయిలో ఉన్నటువంటి ప్రార్థనలు, అటువంటి స్థాయిలో చెప్పినటువంటి ప్రార్థనలు అన్నమాట. సో ఈ యొక్క అధ్యాయం యొక్క సారాంశం కూడా మనం చదువుతున్నప్పుడు సో ఇందులో చాలా చాలా ఉన్నాయి మంచి విషయాలు అని అనిపించింది అనమాట. చాలా ఎక్సలెంట్ అన్నమాట, మంచి విషయాలు కదా, ఎక్సలెంట్. సో అవేంటి అనేది ఒక్కొక్కటి మనము నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం అన్నమాట. సో ఈ యొక్క ప్రహ్లాద్ మహారాజు ఆయన యొక్క ప్రార్థనలు చేసేటప్పుడు ఆయన యొక్క మనస్థితి, ఆయన యొక్క భావన, ఆయన యొక్క మూడ్ ఎలా ఉంది అనేటువంటిది మనకి 7వ శ్లోకంలో చెప్పారనమాట. అస్తౌ అస్తౌ శీదరి మే కాగ్ర మనసా సుసమాహిత ప్రేమ గద్గదయా వాచా తన్యస్తా హృదయే క్షణ. సుభరత్న మాతాజీ చదవండి అనువాదం భాష్యం. ప్రభు నేను హ్యాండ్ రైట్ చేయటం మర్చిపోయాను ప్రభుజీ. ఓకే మాతాజీ, ఓకే ప్రభుజీ శ్లోకం చెప్పరా ఒకసారి? 7వ శ్లోకం మాతాజీ. హరే కృష్ణ. ప్రహ్లాదుడు పూర్ణ సమాధి యందు తన మనస్సును దృష్టిని శ్రద్ధతో నృసింహ భగవానుని పైననే నిలిపి సుస్థిరమగు మనస్సుతోనూ ప్రేమ గద్గద వాక్కులతోనూ ఇట్లు స్తుతింపనారంభించెను. భాష్యము. సుసమాహిత అను పదమునకు అత్యంత శ్రద్ధతో లేదా పూర్తిగా ఏకాగ్రమనర్చి అని అర్థము. మనస్సును ఈ రీతిగా ఏకాగ్రమనర్చుట యోగ సిద్ధి ఫలమే అయి ఉన్నది. ధ్యానవస్థిత తగ్గేతేన మనస పశ్యంతి యం యోగినః అని భాగవతము 12.13.1 నందు చెప్పబడినట్లుగా సమస్త భౌతిక విక్లేపనముల నుండి విడివడిన వాడై మనస్సును భగవతార్చనారవిందములపై సంలగ్నమనర్చినప్పుడు మనుజుడు యోగ పరిపూర్ణతను బడయును. అదియే సమాధి అనబడును. ఇంద్రియాతీతమైన అట్టి స్థితిని భక్త ప్రహ్లాదుడు పొంది ఉండెను. సేవలో నెలకొనినందున అతడు దివ్య స్థితిలో ఉన్నట్లు అనుభూతిని బడిసెను. అతని మనస్సు అవధానము సహజముగానే ఆధ్యాత్మిక కథతో నిండిపోయెను. అట్టి స్థితిలో అతడు ఆ రీతిన స్తుతింపనారంభించెను. హరే కృష్ణ ప్రభుజీ. సో ఆ విధంగా ఆయన ఆ యొక్క ఆధ్యాత్మికంగా చాలా ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళిన తర్వాత ప్రహ్లాదుడు ఏం చేశారు? ప్రార్థనలు చేయడం మొదలు పెట్టారు. ఆ ప్రార్థనలు చేసేటప్పుడు ఎలా చేస్తున్నారు ఆ ప్రార్థనలు అని అంటే కనుక ఆయన మొత్తము మనస్సునంతా కూడా పూర్తి ఏకాగ్రతతోటి నృసింహ భగవానుని మీదే కేంద్రీకృతం చేశారు ఆయన. ఆ తర్వాత ప్రేమతోటి, మళ్ళీ అదే విధంగా గద్గదమైనటువంటి కంఠంతో, ఎందుకంటే కనుక ఆయనకి పారవస్యం వచ్చేస్తుంది కదా, కంఠం గద్గదం అయిపోయింది అనమాట. సో ఆ విధంగా ఆయన దృష్టిని, ఆయన యొక్క హృదయాన్ని, మనస్సుని కూడా పూర్తిగా నృసింహ భగవానుడి మీదే ఆయన ధ్యానం చేస్తూ కేంద్రీకరిస్తూ ఆయన ఈ యొక్క ప్రార్థనలన్నీ కూడా చేస్తున్నారన్నమాట. సో ఇటువంటి స్థితి ఎవరికి వస్తుంది అంటే కనుక యోగ పరిపూర్ణ, యోగ సిద్ధి అన్నమాట. సో మన యొక్క మనస్సుని పూర్తిగా భగవంతుడి యొక్క పాద పద్మాల మీద కేంద్రీకరించడం అనేటువంటిది యోగ సిద్ధి అన్నమాట. సో ఆ విధంగా కేంద్రీకరించగలిగితే ఏంటి, భౌతిక కల్మషాలన్నింటి నుంచి కూడా మనము బయటపడగలుగుతాం అన్నమాట. సో అప్పుడు అటువంటి స్థితిలో ఉండి ఆయన ప్రహ్లాద్ మహారాజ్ ఏం చేస్తున్నారు, నృసింహ భగవానుడికి ఆయన ప్రార్థిస్తున్నారు అన్నమాట. మొత్తం చాలా ప్రార్థనలు ఉంటాయి, చాలా పెద్ద అధ్యాయము. 8వ శ్లోకం నుంచి 50వ శ్లోకం దాకా కూడా మొత్తం అన్ని కూడా నృసింహ భగవానుడి పైన ప్రహ్లాద్ మహారాజ్ యొక్క ప్రార్థనలే అన్నమాట. చాలా చాలా వండర్ఫుల్ థింగ్స్ అన్ని కూడా ఉన్నాయి. చాలా ముఖ్యమైనటువంటి శ్లోకాలు కూడా ఉన్నాయి అన్నమాట. వెరీ వెరీ చాలా ఎక్సలెంట్ అన్నమాట ఇవన్నీ కూడా. సో ఒక్కొక్క శ్లోకం అర్థం చేసుకోవడానికే మనకు బోల్డంత టైం పడుతుంది, బట్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాము మనకున్నటువంటి చిన్న పవర్ తోటి. శ్రీ ప్రహ్లాదం వాచ బ్రహ్మదయా సురగణా మునయోథా సిద్ధ సత్వైకాతానగతయో వచసాం ప్రవాహై నారాధితుం పురుగుణైధునువాపి పిప్రు కిం తోష్టుమర్హతి సమే హరిరుగ్రజాతే. చందన మాతాజీ అనువాదం భాషించదండి.
హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలు. భక్త భక్త ప్రహ్లాదుడు స్తుతించెను. అసురు గుణమున పుట్టిన నాకు భగవంతుని ప్రసన్నం చేయుటకు తగిన స్తోత్రమును కావించుట ఎట్లు సాధ్యపడగలదు? సత్వ రుణ యుత గలవు బ్రహ్మాది దేవతలు ఋషులు పరమ యోగ్యుల అయ్యను. తమ విశిష్టముకు వాక్ ఇంత పరమ ఇంత 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 ఇంతవరకును అతన్ని ప్రసన్ని చేయజాలకుండవి. ఇక నా గురించి వేరుగా చెప్పడం ఏమున్నది? దానికి నేనెంత మాత్రమే యోగ్యుంటాను. భాష్యము శ్రీ ప్రభుపాదుల వారికి జై. వైష్ణవుడు భగవత్ సేవకు పూర్తిగా యోగ్యుడైనను భగవంతుని స్తుతించిన చేత తన అత్యంత హీనునిగా తలచును. ఉదాహరణకు చైతన్య చరితామృత గ్రంథకర్త అయిన కృష్ణ రాసక విరాజ గోస్వామి ఇట్లు పలికి ఉండను. జగాయ్ దాయ్ అయితే ముని పాపిష్ట పురి షేరా కీట అయితే మునిసే లగిష్ట. చైతన్య చరితామృతం ఆది లీల 5.2205. ఆ విధంగా అతడు తనను అయోగ్యునిగాను అయోగ్యమైన మలములోని క్రిముల కన్నను హీనునిగాను జగాయ్ మదాయిలను కన్నను పరమ పాపిగాను తలచెను. విశుద్ధ వైష్ణవుడు వాస్తవమునకు తనను ఆ రీతిని భావించును. అదే విధంగా భక్త ప్రహ్లాదుడు భాగవతుడైనను దేవదేవుని స్తుతించుటకు తాను అయోగ్యుని తలచెను. మహాజనో యూన గతి పందాహ. ప్రతి వైష్ణవుడు ఆవలసి ఉన్నది. తన వైష్ణవ యోగ్యతలను చూచుకుని ఎవరును గర్వపడరాదు. కనుకనే ఆ విషయం శ్రీ చైతన్య మహాప్రభువు ఇట్లు ఉపదేశించిరి. తృణదాపి సునీనేన తరోరీన సహిష్ణున అమానీన మాననేన కీర్తనీయ సదా హరిహి. దారిలో ఉన్న గడ్డిపోచి కన్నను తాను తక్కువెన్నడి భావనతోనూ వృక్షము కన్నను ఎక్కువ ఓర్పుతోనూ మనుజుడు ఎటువంటి గర్వభావన లేకుండా ఎల్లరను గౌరవించుటకు సిద్ధపడి ఉండటే మానసిక స్థితిలోని హరినామమును ఉచ్చరింపవలను. అటు స్థితి అందే అతడు భగవన్నామమును నిరంతరము జపించగలడు. వినమ్రుడు కానిదే ఆధ్యాత్మిక జీవితమున పురోగమించుట అత్యంత కఠినం కాగలదు. హరే కృష్ణ. సో మొదట్లోనే ప్రహ్లాద్ మహారాజ్ ఏం చెప్తున్నారు? ఆయన యొక్క వినమ్రత, హ్యూమిలిటీని చూపిస్తున్నారు అన్నమాట. సో వైష్ణవులు ఏంటంటే కనుక ఎంత గొప్ప వాళ్ళైనా సరే వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? మేము ఎప్పుడు కూడా తక్కువేనండి అనేటువంటి భావనతోనే ఉంటారన్నమాట వైష్ణవులు అందరూ కూడా. సో అదే విషయాన్ని ఇక్కడ ప్రహ్లాద్ మహారాజ్ కూడా అదే విషయంలో చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? బ్రహ్మాదయాసురగణ మునయోత సిద్ధ. సో బ్రహ్మదేవుడు, అదే విధంగా గొప్ప గొప్ప దేవతలు, ఋషులు, మునులు, సిద్ధులు వీళ్ళందరూ కూడా ఏం చేశారు? ఇప్పటిదాకా అందరూ కూడా నృసింహ భగవానుడికి ప్రార్థనలు చేశారు. వాళ్ళందరూ కూడా ఎంతో చక్కని పదాలతోటి, విశిష్టమైనటువంటి వాక్ ప్రవాహంతో ఎంతో ప్రయత్నించారు. వాళ్ళు చక్కగా ప్రార్థనలు అందరూ చేశారు. ఆ ప్రార్థనలన్నీ కూడా మనం చూసాం ఇప్పటిదాకా. అంటే కనుక ప్రహ్లాద్ మహారాజు మా ప్రార్థన చేయడానికి ముందు వాళ్ళందరూ కూడా ప్రార్థనలు చేశారు. కానీ అటువంటి వాళ్ళు ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎంత చక్కగా చేసినా సరే వాళ్ళు భగవంతుణ్ణి వాళ్ళు ప్రసన్నం చేసుకోలేకపోయారు. సో అటువంటి వాళ్ళు గొప్ప గొప్ప వాళ్ళు అంత గొప్ప గొప్ప పదాలతోటి ఆ ప్రార్థనలు చేసినా సరే ప్రసన్నం చేసుకోలేకపోయారంటే ఇంకా అసుర కులంలో పుట్టినటువంటి నేను భగవంతుణ్ణి ఏ విధంగా నేను స్తోత్రం చేయగలను? ఏ విధంగా నేను భగవంతుడికి స్తోత్రం చేయగలను? సో ఇంకా నా గురించి చెప్పేది ఏముంది? నేను ఏమాత్రము కూడా యోగ్యుణ్ణి కాదు అని చెప్పేసి మొదటి శ్లోకంలోనే మొట్టమొదటిలోనే ప్రహ్లాద్ మహారాజు తన యొక్క హ్యూమిలిటీని ప్రదర్శిస్తున్నారు అన్నమాట ఇక్కడ. సో కృష్ణరాజ్ కవిరాజ్ గోస్వామి కూడా ఆయన చైతన్య చరితామృతంలో స్టార్టింగ్ లోనే ఆది లీలలో రాస్తారనమాట.
ఏం రాస్తారు ఆయన, నేను మలంలోని క్రిముల కంటే కూడా హీనుణ్ణి, నేను అయోగ్యుణ్ణి, జగాయ మదాయిల కంటే కూడా పరమ పాపిని నేను అని చెప్పి ఆయన రాస్తారనమాట. సో కానీ ఆ యొక్క అవకాశం ఎవరికి వచ్చింది? చైతన్య చరితామృత రాసేటువంటి అవకాశం కృష్ణరాజ్ కవిదాస్ గోస్వామి గారి ఆయనకి వచ్చింది అనమాట. సో అంత గొప్ప వ్యక్తి అయినా సరే ఆయన నాకేమీ తెలీదు, నేను చాలా హీనుణ్ణి, అధముణ్ణి అని చెప్పని చెప్తూ ఉంటారన్నమాట. సో కాబట్టి మనం ఎలా ఉండాలి, మన యొక్క భావన ఎప్పుడు ఎలా ఉండాలి, మనకి శిక్షాష్టకంలో చెప్పినట్లు మనము గడ్డిపోచ కన్నా కూడా తక్కువ అనేటువంటి భావనతో ఉండాలన్నమాట. చెట్టు కంటే కూడా చాలా ఓపిగ్గా ఉండాలన్నమాట మనం. సో అందరికీ కూడా మనం గౌరవం ఇవ్వాలి, కానీ ఎవరి దగ్గర నుంచి కూడా మనము గౌరవాన్ని ఆశించకూడదు అనమాట. అటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే హరినామాన్ని ఎటువంటి ఆటంకము లేకుండా వాళ్ళు ఏం చేయగలరు, కీర్తన చేయగలరు అని చెప్పేసి జపించగలరు అనేటువంటిది మనకు చెప్పారనమాట. సో ఆ తర్వాత మళ్ళీ ఇక ఏం చెప్తున్నారో చూద్దాం. ఎటువంటి భక్తి చేయడానికి, భగవంతుణ్ణి సంతుష్టపరచడానికి ఎటువంటి అర్హతలు అవసరం లేదు, భౌతిక పరమైనటువంటి అర్హతలు ఏమీ అవసరం లేదు అనేటువంటి విషయం మనకి 9వ శ్లోకంలో ప్రహ్లాదుడు చెప్తారనమాట. మన్యే ధనాభిజన రూప తపతృసౌ పశ్రుతౌజా తేజ ప్రభావ బల పౌరుష బుద్ధి యోగా నారాధనాయ హి భవంతి పరస్య పుంసో భక్త్యా తుతోష భగవాన్ గజయూధపాయ. ఎం లక్ష్మీదేవి మాతాజీ మీరు అనువాదం చదవండి, భాష్యము లక్ష్మీ నాగేశ్వరి మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. ప్రహ్లాదుడు పలికెను, మనుజుడు ధనము, ఉన్నత జన్మము, సౌందర్యము, తపస్సు, విద్య, ఇంద్రియ పటుత్వము, తేజస్సు, ప్రభావము, శారీరక బలము, పౌరుషము, బుద్ధి, యోగశక్తి మున్నగు వాణిని కలిగి ఉన్నను వానుచే భగవానుని ప్రసన్నుని పోవునని నేను తలతును. కానీ అతడు కేవలము భక్తి యోగము చేత ఆ దేవదేవుని సంతుష్టిని చేయగలడు. గజేంద్రుడు అదే కావించినందున భగవానుడు అతని ఎడ ప్రసన్నుడయ్యను. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభు. ధనోత్రణం భాష. ఏ రకమైన బౌద్ధిక యోగ్యత అయినను భగవంతుని ప్రసన్నుని చేయుటకు సాధనం కాజాలదు. భగవద్గీత యందు తెలుపబడినట్లు కేవలం భక్తి యోగము ద్వారానే శ్రీకృష్ణ భగవానుడు తెలియబడును. భక్త మమ బి జానతి, సేవచే ప్రసన్నుడు కానిదే అతడు తనను వెల్లడి కావించుకొనడు. నాహం ప్రకాశ్ సర్వస్య యోగమాయ సమవృతం. సమస్త శాస్త్రముల తుది తీర్మానమది. కల్పనలచే గాని భౌతిక యోగ్య తలచే గాని ఎవ్వడును భగవంతుని తెలుసుకొన జారడు, అతన్ని దరి చేరు జారడు. హరే కృష్ణ. హరే కృష్ణ. ఈ శ్లోకంలో ప్రహ్లాద్ మహారాజ్ చెప్తున్నారు అనమాట, ఎటువంటి భౌతిక పరమైనటువంటి అర్హతలు కూడా భగవంతుణ్ణి సంతృష్టి పరచాలంటే కనుక అవి ఏమి కూడా పని చెయ్యవు. మనకున్నటువంటి డబ్బు గాని, లేకపోతే కనుక మంచి జన్మ గాని, లేకపోతే సౌందర్యం, అందంగా ఉండడం గాని, తపస్సు గాని, విద్య గాని, ఇంద్రియ పటుత్వము, తేజస్సు, ప్రభావము, శారీరక బలము, పౌరుషము, బుద్ధి, యోగ శక్తి, ఇవన్నీ కూడా ఏమి ఆయనకి సంతృప్తిపరచవు అవన్నీ కూడా. ఎందుకంటే అవన్నీ కూడా ఆయన దగ్గరే ఉన్నాయి. అవన్నీ కూడా సోర్స్ ఆయనే, మొత్తం ఆయన దగ్గర నుంచి అవన్నీ కూడా వస్తున్నాయి. ధనం మనకు ఉందంటే కనుక ఆయన దగ్గర నుంచి వచ్చింది అది. సో ఏదో మంచి అందంగా ఉన్నామంటే ఆయన దగ్గర నుంచి వచ్చింది. సో ఆయన దగ్గర నుంచి వచ్చినవి ఇవన్నీ కూడా. మరి ఆయన సంతోష పెట్టడం ఎలాగా, ఆయన దేని ద్వారా సంతోషపడతాడు అని అంటే కనుక కేవలం భక్తి యోగం ద్వారా మాత్రమే, భక్తి చేయడం ద్వారా మాత్రమే, భక్తి ద్వారా మాత్రమే ఆయన మనం సంతోష పెట్టగలము. ఆ విధంగా గజేంద్రుడు కూడా ఆ విధంగానే చేశాడు కాబట్టి వెంటనే ఆయన గజేంద్రుడి పట్ల చాలా ప్రసన్నుడయ్యారనమాట. సో ఇక్కడ ప్రహ్లాద్ మహారాజు ఏం చెప్తున్నారు అని అంటే కనుక మనకి డబ్బు అవసరం లేదు, గొప్ప రాజరిక కుటుంబంలోనో లేకపోతే గొప్ప బ్రాహ్మణ వంశంలోనో పుట్టాల్సిన అవసరం లేదు, అందం అవసరం లేదు, తపస్సు ఇవేమి కూడా అవసరం లేదు. ఏమి కూడా భగవంతుడిని సంతోషపరచం అనమాట. కేవలము భక్తియుత సేవలో నెలకొంటే మాత్రమే చాలన్నమాట. అదే ఆయన్ని సంతోష పెట్టేస్తుంది. సో గజేంద్రుడు కూడా ఈ విధంగానే చేశాడు కాబట్టి ఆయన భక్తితోటి ఆయన్ని పొందగలిగాడు అనేటువంటి విషయం చెప్తున్నారు అన్నమాట.
సో ఆ తర్వాత మళ్ళీ తర్వాత శ్లోకంలో ఏం చెప్తారు అని అంటే కనుక ఇక్కడ భక్తి చేయడానికి ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్ గురించి ఆయన మాట్లాడుతున్నారు అన్నమాట. సో ఎవరైనా సరే ఒక భక్తుడు నీచ కుటుంబంలో పుట్టినా సరే పర్వాలేదు, నీచ కుటుంబంలో పుట్టినా సరే అతడు బ్రాహ్మణ వంశంలో పుట్టి అన్ని రకాల లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళకంటే కూడా చాలా ఉన్నతమైనటువంటి వాడు అనేటువంటి విషయం మనకి ప్రహ్లాద్ మహారాజు ఈ శ్లోకంలో చెప్తున్నారు అన్నమాట. 10వ శ్లోకంలో విప్రాద్విషడ్గుణయుతా దరవిందనాభా పాదారవింద విముఖా స్వపచం వరిష్టం మన్యే తదర్పిత మనోవచనే హితార్థ ప్రాణం పునాతి సకులం నతు భూరిమానా. పద్మిని మాతాజీ మీరు అనువాదం చదవండి. తర్వాత శాంతి మాతాజీ మీరు భాష్యము బ్రాహ్మణ లక్షణములు ఇట్లున్నవి వరకు చదవండి. ఆ తర్వాత నాగం సునీత మాతాజీ మిగతా భాష్యం చదవండి. బ్రాహ్మణులు 12 బ్రాహ్మణ లక్షణాలను సమర్థజాతమనడి గ్రంథము తెలుపడని కలిగి 12 బ్రాహ్మణ లక్షణాలు కలిగి ఉన్నను భగవత్ చరణారవిందముల ఎడ ఇంపుడైన భక్తుడు కాలిచో మనస్సును వాక్కును కర్మలను తన ప్రాణములను భగవంతుడికే అర్పించినట్టు చండాలుని కన్నను హీనుడే అయి ఉన్నాడు. అట్టి చండాలుడు తన వంశమునంతటి పవిత్రం చేయగలవాడైనందున ఆ బ్రాహ్మణుని కన్నను శ్రేష్ఠుడై ఉన్నాడు. ఇక విద్యా గర్వితుడైన నామమాత్ర బ్రాహ్మణుడు తననైన పవిత్రుని భావించుకొనజాలడు. హరే కృష్ణ. హరే కృష్ణ. కృష్ణ కృపామూర్తి శ్రీ ప్రభావం ప్రభాది జై. భక్తునికి కర్మకాండ ప్రవీణుడైన బ్రాహ్మణునికి గల భేదమును కూర్చి 12 మహాజనులలో ఒకడైన భక్త ప్రహ్లాదుని వచనము ఇచట వసగబడినది. మానవ సంఘము 4 వర్ణములు 4 ఆశ్రమములుగా విభజింపబడినను మూల సిద్ధాంతము మాత్రము ఉత్తమ శ్రేణి భక్తుడగుటయి. దీనిని గూర్చి హరిభక్త సుధోదయము నందు ఇట్లు చెప్పబడినది. భగవద్భక్తిహీనస్య జాతిశాస్త్రం జపత్తపః అప్రాణస్యైవ దేహస్య మండనం లోకరంజనం. బ్రాహ్మణ వంశము, క్షత్రియ వంశము లేదా వైశ్య వంశమున జన్మించినను మనుజుడు భగవద్భక్తుడు కానిచో అతనికి గల సల్లక్షణములన్నీయును వ్యర్థములే అయి ఉన్నవి. నిజమునకు అవి శవాలంకారము గాని పరిగణింపబడును. ఈ శ్లోకమున ప్రహ్లాదుడు విప్రులను గుర్చి పలికి ఉండెను. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులలో బ్రాహ్మణుడు శ్రేష్ఠునిగా భావింపబడును. కాని చండాలుర వంశమున పుట్టినను భక్తుడు అట్టి బ్రాహ్మణుల కన్నను శ్రేష్ఠుడై ఉన్నాడు. ఇక క్షత్రియ వైశ్యులను గుర్చి వేరుగా చెప్పనేలా బ్రహ్మభూత స్థితి యందు దివ్య పదమున నెలకొని ఉన్నందున భక్తుడు అందరికన్నను శ్రేష్ఠుడే. మాంచయో వ్యభిచారేణ భక్తి యోగేన సేవతే సగుణాన్ సమతీతయ్యతాన్ బ్రహ్మభూయాయ కల్పతే. అన్ని పరిస్థితుల యందును అకుంఠితముగా నా పూర్ణమగు భక్తియుత సేవయందు నిమగ్నమగువాడు శీఘ్రమే ప్రకృతి త్రిగుణములను దాటి బ్రహ్మభావమును పొందును. భగవద్గీత 14వ అధ్యాయం 26వ శ్లోకము. సుజాతమను గ్రంథమున తెలుపబడిన 12 ఉత్తమ బ్రాహ్మణ లక్షణములు ఇట్లున్నవి. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. జ్ఞానం చ సత్యం చ దమశ్రుతం చ హేమాత్సర్యం దిష్టిక్ష నసూయ యజ్ఞశ్చ దానం చ ధృతి శమశ్చ మహావ్రత ద్వాదశ బ్రాహ్మణస్య. మా కృష్ణ చైతన్యోద్యమమున చేరినట్టి యూరోపు, అమెరికా దేశములకు చెందిన భక్తులు బ్రాహ్మణులుగా పరిగణింపబడు వారి అయినను నామమాత్ర బ్రాహ్మణ వంశస్థులు వారి ఎడ అసూయ చూపుచుందురు, మాత్సర్యము కలవారై వర్తించుచుందురు. అట్టి మాత్సర్యములకు భక్త ప్రహ్లాదుడు తెలిపిన సమాధానమేమనగా, బ్రాహ్మణ వంశమున పుట్టినను మిథ్యా గర్వితుడైన వాడు తన వంశము మాట అటుంచి తననైనను పవిత్రుని చేసుకొనజాలడు. ఇది ఇట్లుండగా చండాలుర వంశమున పుట్టినను భక్తుడై కృష్ణ పాదార విందములను సంపూర్ణముగా ఆశ్రయించిన వాడు తన వంశమునంతటిని పవిత్రము కావింపగలడు.
అమెరికా, యూరోప్ దేశవాసులు తమ కృష్ణ భక్తి భావనచే కుటుంబమునంతటిని పవిత్రులను కావించిన వైనమున నాకు ప్రత్యక్షానుభవం ఉన్నది. ఇది ఎంతవరకు వచ్చినదనగా, తన భక్తుని తల్లి తన తుది శ్వాసలో శ్రీకృష్ణుని స్మరించి ఉండెను. సారాంశమేమనగా, భక్తుడైన వాడు తన కుటుంబమునకు, జాతికి, సంఘమునకు, దేశమునకు ఉత్తమ సేవను గూర్చిననిడి విషయమును సిద్ధాంతపరముగా సత్యమే గాక ఇప్పుడు ప్రత్యక్షముగా నిరూపితమైనది. భక్తుడు పలాయన వాదమును అనుసరించునని మూర్ఖుడైన వాడు నిందించినను యథార్థమేమనగా, తన కుటుంబమును ఉద్ధరించుటకు భక్తుడే సరియైన వ్యక్తి. భక్తుడు సమస్తమును భగవత్ సేవలో వినియోగించును కనుక సర్వదా మహోన్నతుడై ఉండును. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఈ యొక్క విషయాన్ని ప్రహ్లాద్ మహారాజు చెప్తున్నారనమాట. సో ఇదే విషయాన్ని మనం చాలా సార్లు ప్రభుపాద్ గారు ఆయన యొక్క భాష్యాల్లో రాశారనమాట. భక్తుడైనటువంటి వాడు సో ఎంతో ఉన్నతమైనటువంటి లక్షణాలను కలిగి ఉంటాడు. అందరికంటే కూడా చాలా ఉన్నతమైనటువంటి స్థాయి ఏమిటి, యొక్క విశుద్ధ భక్తుని యొక్క స్థాయి అని చెప్పి మనకి చెప్పడం జరిగింది. వైష్ణవుల యొక్క స్థాయి అందరికంటే కూడా ఉన్నతమైనటువంటిది అని చెప్పారు. సో అదే విషయాన్ని ఇక్కడ ఎవరు చెప్తున్నారు, 12 మహాజనులలో ఒకళ్ళు ఎవరు, ప్రహ్లాద్ మహారాజు ఆయన చెప్తున్నారు అనమాట. సో ఏం చెప్తున్నారక, ఇక్కడ బ్రాహ్మణులకి మొత్తము 12 బ్రాహ్మణ లక్షణాలు ఉంటాయి అన్నమాట. సనత్ సుజాతం అనేటువంటి గ్రంథంలో చెప్పబడింది అనమాట. 12 లక్షణాలు కూడా ఏమిటవి, జ్ఞానము, సత్యము, అదేవిధంగా మనస్సుని నిగ్రహించడము, ఇంద్రియాలను నిగ్రహించడము, అదేవిధంగా శ్రవణము, అదేవిధంగా వాళ్ళకి ఏమిటి ఈ యొక్క డిటాచ్మెంట్ అన్నమాట. సో డిటాచ్మెంట్ అంటే కనుక వైరాగ్యము. సో అదేవిధంగా వాళ్ళకి సిగ్గు ఉండడము, అదేవిధంగా వాళ్ళు ఎంతో ఓర్పు కలిగి ఉండడము, ఇతరుల పట్ల వాళ్ళకి ఎటువంటి అసూయ లేకుండా ఉండడము, తపస్సు చేయడము, దానం చేయడము, ప్రశాంతంగా ఉండడము. సో ఇంకా ఇటువంటివి అనమాట. మొత్తం 12 రకాలైనటువంటి లక్షణాలన్నీ కూడా మనకి ఇక సనత్ సుజాతము అనేటువంటి దాంట్లో ఆ యొక్క గ్రంథంలో చెప్పడం జరిగింది అనమాట. ఎవరైనా ఒక బ్రాహ్మణుడికి మొత్తం ఈ 12 లక్షణాలు కూడా ఉన్నాయి, కానీ ఏమిటి, ఆయన భగవంతుడికి భక్తుడు కాదు. భగవంతుడికి ఆయన భక్తుడు కాదు. భక్తుడు కాకపోతే ఏమిటి, అవన్నీ కూడా దేంతో పోలుస్తున్నారు, శవ అలంకారాలు. అవన్నీ కూడా శవానికి ఉన్నటువంటి అలంకారాలే అవన్నీ కూడాను. సో ఎవరైతే కనుక ఇవి కాకుండా ఎవరైనా ఒక వ్యక్తి చండాలం యొక్క వంశంలో పుట్టాడు, అయినా సరే ఆయన భగవంతుడి యొక్క భక్తుడు, శుద్ధ భక్తుడు, విశుద్ధ భక్తుడు అయితే కనుక అతడు ఈ యొక్క 12 లక్షణాలు, మంచి లక్షణాలు ఉన్నటువంటి బ్రాహ్మణుడి కంటే కూడా చాలా ఉన్నతమైనటువంటి వాడు. ఇక వర్ణాశ్రమ పద్ధతిలో మనకి మొత్తము ఆ యొక్క వర్ణాశ్రమ పద్ధతిలో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రుల్లో కూడా ఉన్నతమైనటువంటి వాడు బ్రాహ్మణుడు. ఇంకా బ్రాహ్మణుడి కంటే కూడా ఎక్కువ అయినటువంటి వాడు అంటే కనుక ఇంకా వైశ్యులు, మిగతా వాళ్ళందరి గురించి, క్షత్రియులు వాళ్ళ గురించి ఇంకా చెప్పాల్సినటువంటి అవసరం లేదన్నమాట. సో ప్రభుపాద్ గారు ఎగ్జాంపుల్ చెప్తున్నారు అనమాట. సో పాశ్చాత్య దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క శిష్యులు ఇంకోటి ఏంటి చెప్తున్నారంటే కనుక, అటువంటి బ్రాహ్మణులు ఏంటంటే కనుక వాళ్ళ యొక్క కుటుంబాలని, వంశాలని పవిత్రం చేయడం వాళ్ళ వల్ల కాదు, కనీసం వాళ్ళని కూడా వాళ్ళు పవిత్రం చేసుకోలేరు. కానీ చండాలపు వంశంలో పుట్టినా సరే, ఇటువంటి విశుద్ధ భక్తులు పుట్టినటువంటి వంశంలో వాళ్ళు పవిత్రం కాకుండా వాళ్ళ యొక్క వంశం అంతా కూడా పవిత్రం అయిపోతుందంట. ఎలా అంటే కనుక, పాశ్చాత్య దేశంలో ఒక భక్తుడి యొక్క తల్లి చనిపోయే ముందు కృష్ణుడిని తలుచుకుంటూ ఆవిడ చనిపోయిందంట, స్మరించుకుంటూ. అది ప్రభుపాద్ గారు నేను చూశాను అని చెప్పి సర్టిఫై చేస్తున్నారు ఇక్కడ. సో ఇంతకన్నా ఇంకేముంది, వెళ్ళిపోయింది ఆవిడ కృష్ణుడి దగ్గరికి తలుచుకుంటూ. ఎందుకు, వాళ్ళ కొడుకు భక్తుడు కాబట్టి వెళ్ళిపోయింది. అంటే ఆయన పవిత్రుడే అవ్వకుండా మిగతా వాళ్ళందరినీ కూడా పావనం చేయడం జరిగిందనమాట. సో భక్తుడు ఏం చేస్తాడు, మొత్తం అంతా కూడా భగవంతుడి యొక్క సేవలోనే ఉపయోగిస్తాడు. కాబట్టి భక్తుడు ఎప్పుడు కూడా అందరికంటే కూడా చాలా ఉన్నతమైనటువంటి వాడనమాట. నైవాత్మనా ప్రభురయం నిజలాభపూర్ణో మానం జనాద విదుషా కరుణో వృణూతే యజ్ఞనో భగవతే విదధీతమానం తచ్చాత్మనే ప్రతిముఖస్య యథాముఖశ్రీ. మా లక్ష్మీ మాతజీ
మీరు అనువాదం చదవండి. అడప శ్రీదేవి మాతాజీ మీరు భాష్యంలో మొదటి పారాగ్రాఫ్ చదవండి, పలికి ఉండెను వరకు చదవండి. తర్వాత లక్ష్మీజీ మాతాజీ మీరు నమాం దుష్కృతినం కూడా చివరి వరకు చదవండి. హరే కృష్ణ ప్రభుజీ దండ ప్రణామాలు. భగవానుడు సదా ఆత్మసంతుష్టుడై ఉండను కనుక ఏదేని అతనికి అర్పించినప్పుడు భగవద్ అనుగ్రహముచే అది భక్తుని లాభము కొరకే అయ్యుండును. ఏలయనగా ఆ దేవదేవునికి ఎవ్వరి సేవ అవసరం లేదు. ముఖమును అలంకరించుకున్నప్పుడు దర్పణమునందు ముఖ ప్రతిబింబము కూడా అలంకరింపబడినట్లు కనపడును. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. భాష్యము. శ్రవణం కీర్తనం విష్ణుం స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మ నివేదనం అను నవవిధ భక్తి విధానములను భక్తుడు అనుసరించవలెనని భక్తి యోగమున ఉపదేశించబడినది. శ్రవణ కీర్తనాదుల ద్వారా చేసేడి భగవత్ సేవ భగవంతుని లాభము కొరకు కాదు. భక్తి యోగం అనున్నది భక్తుని లాభము కొరకే ఉపదేశించబడినది. భక్తుడు కీర్తించినను కీర్తించకపోయినను భగవానుడు సర్వదా యశోపూర్ణుడై అయి ఉండెను. కాని ఆ దేవదేవుని కీర్తించినచో భక్తుడు కూడా అప్రయత్నముగా సహజముగా యశోవంతుడు కాగలడు. చేతో దర్పణమార్జనం భవమహాదావాగ్ని నిర్వాపణం. కృష్ణనామ కీర్తనచే జీవుడు హృదయము మందు పవిత్రుడు కాగలడు. ఆ విధముగా అతడు తాను భౌతిక జగత్తుకు చెందినవాడను కానని ఆత్మస్వరూపుడునని భవబంధనము నుండి బయటపడుటకు కృష్ణ భక్తిలో పురోగమించుటయే తన నిజమైన కార్యమని ఎరుగగలుగును. ఆ రీతిన సంసార దావానలము శీఘ్రమే శమింపగలదు. భవమహాదావాగ్ని నిర్వాపణం. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. సర్వధర్మములను పరిత్యజించి నన్నొక్కడినే శరణ వేడుము అని తెలిపిన శ్రీకృష్ణుని ఆజ్ఞను గాంచి మూర్ఖుడు అచ్చెరు పొందెను. కొందరు మూర్ఖ పండితులు ఆ విధముగా అడుగుటను అతి అయినదిగా వర్ణించుటయు జరిగినది. కాని ఆ రీతి అడుగుట భగవంతుని లాభము కొరకు కాదు కదా. పైగా అది మానవుల లాభము కొరకే అయి ఉన్నది. మానవులందరూ వ్యక్తిగతముగా సామూహికముగా సమస్తము కృష్ణునికే అర్పించినచో అందరూ లాభపడగలరు. సమస్తమును భగవంతునికి అర్పించిన వాడు ఈ శ్లోకమునందు అవిదుషః అంటే మూఢుడు అని వర్ణించబడిన భగవద్గీత 17.7.15 ఎందును శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు పలికి ఉండెను. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. నమాం దుష్కృతినో మూఢాః ప్రపద్యంతే నరాధమాః మాయయా ప్రహృత జ్ఞాన ఆసురం భావమాశ్రితాః. దుష్టులైన మూఢులు నరాధములు మాయచే జ్ఞానం హరింపబడిన వారు దానవ ప్రవృత్తి అయిన నాస్తిక స్వభావమును కలిగి ఉండువారు నా శరణు పొందరు. అజ్ఞానవశమున దుర్భాగ్యము వలన నాస్తికులు మరియు నరాధములు శ్రీకృష్ణ భగవాన్ని శరణు చొచ్చరు. అందువలన దేవదేవుడగు శ్రీకృష్ణుడు ఆత్మపూర్ణుడయ్యును వివిధ యుగములలో అవతరించి తనకు శరణుజొచ్చి భవబంధముల నుండి బయటపడుమని బద్ధజీవులను అడుగుచుండును. సారాంశం ఏమనగా కృష్ణ భక్తి భావనలో నెలకొని ఎంత అధికముగా కృష్ణ సేవ చేసినచో అంత అధికముగా మనము లాభపడగలము. కానీ కృష్ణునికి మాత్రం మనలో ఎవ్వరి సేవ అవసరము లేదు. హరే కృష్ణ ప్రభుజీ. సో హరే కృష్ణ. సో చాలా మంది నాస్తికులు ఈ విధంగా చెప్తూ ఉంటారు అన్నమాట. వాడు ఎందుకండి భగవంతుడికి అవన్నీ కూడా చేయాలి, ఆయనకి ఎందుకు పళ్ళు ఫలాలు అవన్నీ కూడా అర్పించాలి, సో అదే ఎవరో రోడ్డు మీద ఉన్న వాళ్ళకు ఎవరో వాళ్ళకి ఇస్తే కనుక వాళ్ళకి మంచిది కదా, ఎందుకు ఆయనకి ఎందుకు అర్పించాలి, ఆయనకి ఎందుకు చేయాల్సిన అవసరం ఏముంది, సో ఆయనకి ఎందుకు డొనేషన్స్ అన్ని ఇవ్వాలి, సో ఎవరో ఆహారం తినే వాళ్ళందరికీ కూడా ఇవ్వచ్చు కదా, లేకపోతే కనుక ఏదో స్కూల్ కట్టించడానికి వాడచ్చు కదా, హాస్పిటల్ పెట్టించడానికి వాడచ్చు కదా, టెంపుల్స్ ఎందుకు కట్టాలి, అంత పెద్ద పెద్ద టెంపుల్స్ అవసరం ఏముంది,
అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఇష్టం వచ్చినటువంటి వాళ్ళందరూ వాగుతూ ఉంటారన్నమాట. అటువంటి వాళ్ళందరి కోసం అని చెప్పేసి ప్రహ్లాద్ మహారాజ్ ఈ శ్లోకం చెప్పారనమాట. సో యాక్చువల్ గా ఏంటంటే కనుక మనం ఏదైతే కనుక భగవంతుడికి కృష్ణుడికి అర్పిస్తూ ఉన్నామో అవేమి కూడా ఆయనకు అవసరం ఏమీ లేదు. ఎందుకంటే కనుక మనం ఏం చేస్తాము, ఏదో భోగా అర్పిస్తాం అనుకోండి, ఏదైనా ఆహార పదార్థాలు ఆయనకి అర్పిస్తాము, లేకపోతే ఆయనకి ఏదో పువ్వులు ఏవో అర్పిస్తూ ఉంటాం మనం. సో అవేమీ ఆయనకు అవసరం లేదు యాక్చువల్ గా ఇన్ఫాక్ట్. సో రాధారాణి అయితే కనుక ఆవిడ ఎన్ని రకాల వంటకాలు చేస్తూ ఉంటుందంటే కనుక ఒకసారి చేసిన వంటకం మళ్ళీ ఆవిడ చేయదంట. ఆ విధంగా ఎన్నో రకాలైనటువంటి వంటలు, అందులో కూడా ఏంటి వైకుంఠంలో కూడా ఎంతో మంది లక్ష్మీదేవులు అందరూ కూడా ఏం చేస్తూ ఉంటారు, ఆయనకి ఎప్పుడు కూడా సేవలు చేస్తూ ఉంటారు. లక్ష్మీదేవి వంట వండి పెడుతూ ఉంటుంది ఆయనకి, ఎంతో మంది లక్ష్మీదేవులు ఆయనకి సేవ చేస్తూ ఉంటారు. అటువంటి ఆయనకి మనం చేసేటువంటి చిన్న చిన్న ప్రసాదాలు, చిన్న చిన్న భోగాలు అవన్నీ కూడా ఏం సరిపోతాయి ఆయనకి, అంత పెద్ద వ్యక్తి ఆయన. కానీ అయినా సరే మనకి అవన్నీ కూడా అర్పించండారా మీరు పెద్దవాళ్ళు, ఇక్కడ భగవద్గీతలో అన్ని చోట్ల కూడా ఇక్కడ మహాజనులు అందరూ కూడా మీరు అర్పించండి, ప్రతిదీ భగవంతుడికి అర్పించండి, ప్రతిదీ భగవంతుడికి అర్పించండి అంటున్నారు. ఎందుకు అర్పించమంటున్నారు? ఏదో అర్పించేస్తే కనుక అవన్నీ కూడా తీసుకుని ఆయన ఏదో డబ్బుని వాడు అయిపోవాలనో, లేకపోతే కనుక ధనవంతుడు అయిపోవాలనో, లేకపోతే కనుక ఎంజాయ్ చేయాలనో ఏమీ కాదు. ఆయనకి అవన్నీ ఉన్నాయి ఆల్రెడీ, ఆయనకి అవసరం లేదు. ఆయనకి అర్పించడం మూలంగా ఏమవుతుంది, అది మన మంచి కోసమే. అవన్నీ కూడా మన మంచి కోసమే అన్నమాట. అవన్నీ కూడా అర్పిస్తే కనుక ఏమవుతుంది, శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సాఖ్యం, ఆత్మ నివేదనము అంటే కనుక అవేదో భగవంతుడు తన యొక్క ముఖస్థుతి కోసమో తాను సంతోష పెట్టుకోవడానికి కోసమో నేను గొప్పవాణ్ణి అని చెప్పి అందరి ముందు చూపించుకోవాలను, లేకపోతే ఇవన్నీ కూడా చేయమని అనట్లేదు ఆయన. అవన్నీ కూడా చేయడం మూలంగా అది మనకు ఉపయోగపడుతుంది. ఈ యొక్క భక్తి చేస్తే గనక మనకు ఉపయోగపడుతుంది. శ్రవణం, కీర్తనం చేస్తే గనక మనలో ఉన్నటువంటి కల్మషాలన్నీ కూడా పోతాయి. చేతోదర్పణ మార్జనం, భవమహాదావాగ్ని నిర్వాపణం. సో మనకి హృదయం మీద ఉన్నటువంటి కల్మషాలు, ఆయన యొక్క నామాన్ని తీసుకుంటూ ఉంటే కనుక ఏమవుతుంది, మన యొక్క కల్మషాలన్నీ కూడా పోతూ ఉంటాయి. ఈ యొక్క సంసారం అనేటువంటి యొక్క పెద్ద ఫారెస్ట్ ఫైర్ అన్నమాట. అడవిలో ఉన్నటువంటి నిప్పు రాజుకుంటుంది కదా, అటువంటి దాంట్లోంచి మనము బయటపడగలం అన్నమాట. సో అటువంటి దాంట్లోంచి బయటపడడానికి ఆయన ఏమంటున్నాడు, చెయ్యండి అని చెప్పారు. ఆయన ఏం చెప్పారు, సర్వధర్మాన్ని పరిత్యజ్య అని చెప్తే కనుక చాలా మంది మూర్ఖులు అంటారు, ఎందుకు మేము శరణాగతి అవ్వాలి, ఆయనకి అవ్వాల్సిన అవసరం ఏముంది, అన్ని ఆయనకి ఎందుకు ఇవ్వాలి అని చెప్పేసి ఊరికే వాళ్ళందరూ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంటారు అనమాట. యాక్చువల్గా ఆ విధంగా శరణాగతి అవ్వడం మూలంగా ఏమవుతుందంటే కనుక స్వామి ఏం చెప్పారు, వెంటనే శరణాగతుడు అయితే కనుక నేనేమి నీ యొక్క దగ్గరున్నవన్నీ కూడా తీసేసుకుని నిన్ను వదిలిపెట్టాను నేను రోడ్డు మీద అని చెప్పి ఆయన చెప్పలేదు. వెంటనే ఏం చెప్పారు, శరణాగతి అవ్వండి అయిన తర్వాత అర్జున భయపడవద్దు, మా శుచహ, అన్ని రకాలైనటువంటి పాప కర్మల నుంచి కూడా నేను రక్షిస్తాను అని చెప్పి స్వామి అభయం ఇస్తున్నారు అనమాట. స్వామి అభయం ఇస్తున్నారు. కానీ యొక్క దుష్టులు మూడులు అయితే కనుక వాళ్ళు ఎలాగో శరణ పొందరు అనమాట. సో సారాంశం ఏమి అని అంటే కనుక మనం ఎంతగా స్వామికి భక్తి చేస్తే కనుక అంతగా అది మనకే మంచి అవుతుంది, అది అంతగా మనకే ఉపయోగపడుతుంది. అంతేగాని భగవంతుడికి ఏమీ అది ఉపయోగం ఏమి కాదు. ఆయన ఏంటంటే కనుక కేవలం ఆయన మనం భక్తితోటి అర్పిస్తూ ఉంటే కనుక విత్ లవ్ అండ్ ఎఫెక్షన్ ఆయన స్వీకరిస్తున్నారు అంతే. ఆయనకి కావాల్సింది ఏంటి అంటే కనుక మనం ఇచ్చిపెట్టిన పదార్థాలు కానీ, వంటలు కానీ, పూజ, ఇవన్నీ కాదు ఆయనకి కావాల్సింది. దాంతో పాటు వచ్చే మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి, ఆ యొక్క ప్రేమ. ఆయన ఎంతసేపు కూడా ఆ యొక్క ప్రేమ కోసం ఆయన ఆతృతతో ఉంటారన్నమాట. దానికోసమే ఆయన వెయిట్ చేస్తూ ఉంటారని. సో ఇంకా ప్రహ్లాద్ మహారాజు ఏం చెప్తున్నారు అనేటువంటివి, సో చాలా శ్లోకాలు ఉన్నాయి, మళ్ళీ మనం కంటిన్యూ చేసుకుందాం రేపు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ఇందాక 12 లక్షణాలు అని చెప్పారు కదా ప్రభుజీ, బ్రాహ్మణ లక్షణాలు ఒకసారి చెప్పరాదు. మాతాజీ అవి జ్ఞానము, ఆ తర్వాత సత్యము, దమ అంటే కనుక మనస్సుని కంట్రోల్ చేసుకోవడము, ఆ తర్వాత మనస్సుని కంట్రోల్ చేసుకోవడము, ఆ తర్వాత ఇంద్రియాలని నియంత్రించుకోవడము, ఆ తర్వాత శ్రవణం అన్నమాట, చక్కగా వినగలగడము, ఆ తర్వాత వైరాగ్యము, ఆ తర్వాత సిగ్గు ఉండడము,
ఆ తర్వాత టాలరెన్స్ అంటే కనుక ఓర్పు కలిగి ఉండడము, అసూయ లేకుండా ఉండడము, తపస్సు చేయగలగడము, దానం చేయగలగడము. ఆ తర్వాత యజ్ఞస్య దానం ధృతి అని చెప్తున్నారు. ఇది ఏంటంటే కనుక ఫోర్టిట్యూడ్ అన్నారు. సమస్య అంటే ప్రశాంతంగా ఉండడం అన్నమాట. ఇవన్నీ కూడా మొత్తం 12 లక్షణాలు అన్నమాట. జ్ఞానం, వైరాగ్యం, మనసును నియంత్రించుట, సత్యం, ఇంద్రియాలను నిగ్రహించుట, తపస్సు, దానం, శ్రవణం, సిగ్గు, అసూయ లేకుండా ఉండడం, ప్రశాంతంగా ఉండడము, సిగ్గు ఉండడము, ఓర్పు ఉండడము. ప్రశాంతంగా ఉండటం. లాస్ట్ వచ్చేసి ప్రశాంతంగా ఉండటం. ప్రశాంతంగా ఉండడం. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, మీకు టైం ఉంటే ఒక సందేహం అండి. మధ్యాహ్నం భాగవత అధ్యయనం చేసామండి తృతీయ స్కందంలో. అది ఒక సెంటెన్స్ వచ్చిందండి, అది ఒక లైను, అది తికమకగా ఉంది, చదువుతాను, కొంచెం వినండి, అర్థం. ఏదో ఆహారాన్ని భగవానునికి, అంటే 24వ అధ్యాయం అండి, తృతీయ స్కందము అధ్యాయం 29, 24వ శ్లోకంలో వచ్చిందండి ఇది. ఏదో ఆహారాన్ని భగవానునికి అర్పించి పిదప భుజించుట అన్నది సరి అయినది కానే కాదు. కానీ ఆహారమును వండుకొని భగవానునితో తనకు గల సంబంధమును ఎరుగకనే దానిని భుజించుట కన్నను అది మేలైనది. ఇది అర్థం కాలేదు ప్రభుజీ. ఏదో ఆహారాన్ని భగవానునికి అర్పించిన పిదప, ఏదో ఆహారం ఏంటండి, నాకు అర్థం కాలేదు. అర్పించిన పిదప భుజించుట అన్నది సరి అయినది కానే కాదు. తర్వాత ఆహారము వండుకొని భగవానునితో గల తన సంబంధమును ఎరుగకనే దానిని భుజించుట కన్నను అది మేలైనది. ఈ రెండు అర్థం కాలేదు ప్రభుజీ. సో సెకండ్ సెంటెన్స్ లో ఏంటంటే కనుక ప్రసాదం భగవంతుడికి అర్పించకుండా మంచి ఆహార పదార్థాలన్నీ కూడా మీరు తయారు చేసుకుని తింటున్నారు. అది ప్రసాదం కాదు, నాన్ ప్రసాదం. ఆ నాన్ ప్రసాదం తింటున్నారు అంటే కనుక అది తక్కువ స్థాయి. కానీ మంచి ఆహార పదార్థాలు అంటే పంచభక్ష పరిమాణాలన్నీ కూడా చేసుకున్నారు. చాలా మంచి మంచి వంటకాలు, కాస్ట్లీ వంటకాలు, స్వీట్స్ అన్నీ చేసుకున్నారు. కానీ ఏంటంటే కనుక అవన్నీ చేసుకున్నా సరే భగవంతుడికి అర్పించలేదు, మీరే తినేస్తున్నారు. అది మంచి ఆహారం కాదు. కానీ ఏదైతే కనుక మీరు చాలా సింపుల్ గా చేసుకున్నారు, ఏదో చిన్న పెరుగన్నం ఏదో చేసుకున్నారు, రైస్ పెట్టుకున్నారు, ఏదో చిన్న పచ్చడి ఏదో చేసుకున్నారు, అటువంటి దాన్ని భగవంతుడికి అర్పించి మీరు స్వీకరిస్తున్నారు. సో అప్పుడు ఆ సింపుల్ ఆహారం అన్నమాట, చిన్న పెరుగన్నం అయినా సరే భగవంతుడికి ప్రసాదంగా పెట్టినటువంటి, భోగా పెట్టినటువంటిది ఎంతో ఉత్తమమైనటువంటిది పంచభక్ష పరిమాణాల కన్నాను అని చెప్పి అక్కడ చెప్తున్నారు. అది నాకు అర్థమైందండి. ఓకే ప్రభుజీ, ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. అర్థమైందండి. ఏదో ఆహారం అంటే సింపుల్ గా చేసిందైనా సరే భక్తితో శ్రద్ధతో ఆయనకి అర్పించి. ఏదో ఆహారం అంటే కనుక సింపుల్ ప్రిపరేషన్. ధన్యవాదాలు. హరే కృష్ణ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ బృందకి, శ్రీల ప్రభుపాదికి నితాయ్ గౌర ప్రేమానందే. హరి హరి. హరే కృష్ణ ప్రభు. ప్రణామాలు ప్రభుజీ.